హాయ్ అండి, నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ న్యూ వరల్డ్. ఇవాళ వీడియోలో మన పూజ గదిని మనం సింపుల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మెయిన్లీ మనం క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా, ఎక్కువ దేవుడు ఫొటోస్ అనేవి పెట్టుకోకుండా, సింపుల్గా మనకి ఇంపార్టెంట్ అయిన ఫొటోస్ అనేవి పెట్టి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే చూడండి, శివుడు పార్వతి ఫోటో. ఇది అందరి ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. మెయిన్లీ మనకి ఇంపార్టెంట్ అయిన ఫొటోస్ మాత్రమే మనం పెట్టేసుకోవాలండి. ఎక్కువ ఫొటోస్ పెట్టడం వల్ల క్లమ్జీగా ఉంటుంది పూజ గది అనేది. మనం క్లీన్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుని సింపుల్గా పూజ చేసేటట్టు మన పూజ గదిని మనం ఎప్పుడూ ఆర్గనైజ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇంపార్టెంట్ ఫొటోస్ మాత్రమే పెట్టేసుకున్నాను. వినాయకుడు అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే బాబా చూడండి. నెక్స్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ మనం సింహాసనం అండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. ఇందులో చిన్న చిన్న వెండితో చేసిన బొమ్మలు అనేవి నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇత్తడి బొమ్మలు కూడా ఉంటాయి. చూడండి, వినాయకుడు ఇదైతే వెండిదే. నెక్స్ట్ అయితే లక్ష్మీదేవి. ఇది మొత్తం సెట్ అండి. లక్ష్మీదేవి 2 ఏనుగులు అయితే వస్తాయి. చూడండి, చూసారు కదా, ఇదైతే మొత్తం సెట్. ఇది కూడా ఇందులో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే చూడండి, చాలా నీట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇత్తడివి కూడా ఉన్నాయి దేవుడు బొమ్మలు అనేవి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి. హెవీగా అయితే పెట్టకూడదండి. ఇదైతే వెండి ఫ్లవర్. దీన్ని లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే అగరవత్తులు పెట్టేసుకునేవి. సింపుల్గా మెయిన్లీ మనకి ఏవేవి ఎక్కువ యూజ్ చేస్తామో అవి మాత్రమే ఉంచుకోవాలి. నెక్స్ట్ లలితాదేవి. ఇది కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిందే. చూసారు కదా. నెక్స్ట్ అయితే ఇది నేను శ్రావణ మాసంలో యూజ్ చేస్తానండి ఈ ఫేస్ అనేది. అందుకని డైలీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకుంటాను. నెక్స్ట్ సత్యనారాయణ స్వామి. ఈ ఫొటోస్ కూడా కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ చిన్న చిన్న ఫొటోస్ అనేవి ఇలా మేకులు ఉన్నాయి, వాటికైతే పెట్టేసుకున్నాను. చూసారు కదా. నెక్స్ట్ చిన్న శివలింగం అయితే నేను కంపల్సరీగా రోజు పూజ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇలా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. గౌరీదేవి అనేది కంపల్సరీగా ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా ఒక దండ అయితే వేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి. చూడండి ఎంత నీట్గా ఉందో మనకి. నెక్స్ట్ నెమలి కన్నులు అండి. ఇవి పూజ గదిలో కంపల్సరీగా ఉండాలంటారు కాబట్టి నేను కూడా పెట్టుకున్నాను. ఎక్కడ హెవీగా ఫొటోస్ అనేవి పెట్టుకోకుండా నాకు అవసరమైన మాత్రమే నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ కంపల్సరీగా మనం వాటర్ అనేది పెట్టుకుంటాం కదా పూజ చేసేటప్పుడు, అలానే చెంబుతో వాటర్ పెట్టుకోవాలి. ఈ బాబా కూడా చూడండి చాలా బాగుంది కదా, సింపుల్గా. నెక్స్ట్ అయితే ఇలా మనకి చిన్న చిన్న ఉంటాయి కదండి దేవుడు బొమ్మలు అనేవి, అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రసాదం ప్లేట్లు అయితే వినాయకుడి దగ్గర ఒకటి, నెక్స్ట్ మధ్యలో ఒకటి పెట్టాను. నెక్స్ట్ మనం దీపం పెట్టేటప్పుడు కింద ప్లేట్లు అనేవి కంపల్సరీగా ఉండాలండి. నేల అయితే దీపం పెట్టకూడదు. సో ఇలా దీపం కొద్దులు అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ గంట. నెక్స్ట్ మనం ధూపం వేసుకోవడానికి ఇదైతే పెట్టేసుకున్నాను. చూసారు కదండి, అయిపోయింది ఆర్గనైజేషన్ అనేది కంప్లీట్గా. చాలా సింపుల్గా ఏవి అవసరమైనవో అవే పెట్టాను. ఫొటోస్ కూడా ఎక్కువేం పెట్టుకోలేదు, అందుకని నాకు క్లీన్ చేసేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే బుక్స్ అండి. మనకి ఫెస్టివల్ సీజన్లో మనకి బుక్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దేవుడి బుక్స్ అనేవి, అవి అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ శ్రావణ మాసంలో ఎక్కువగా వెండివి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, నెక్స్ట్ మెయిన్ ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు. సో వెండివని కూడా మొత్తం తోమి పెట్టుకున్నాను ఇలా పూజ గదిలోనే. మనకు అవసరమైనప్పుడు తీసి యూజ్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఆ గదిలోనే అమర్చుకోవాలి. ఏవైనా ఎక్స్ట్రా ఉంటే అన్నీ ఇక్కడే పెట్టుకోవాలండి. దీపం ప్రమిదలు అనేవి మనం రోజు చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తోమి ఇలా పక్కనే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే చూడండి, పసుపు, కుంకుమ, మనకి పూజకు అవసరమైనవన్నీ మనకి అందుబాటులో పెట్టుకోవాలి. చందనం. నెక్స్ట్ అయితే దీపం డైలీ పెడతాం కాబట్టి ఆయిల్, ముగ్గు వేసుకోవడానికి ముగ్గు పిండి. నెక్స్ట్ అయితే
చూడండి మొత్తం అందుబాటులో పెట్టుకున్నాను. ఇలా ఒత్తులు కూడా మొత్తం మనకి ఏవేవి అవసరం అనేవన్నీ పక్కనే పెట్టుకుంటే మనకి పూజ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదండి. ఇప్పుడైతే నేను దీపం కూడా పెట్టేశాను. సింపుల్గా పూజ అయిపోయింది. క్లీనింగ్ చేసేటప్పుడు మెయిన్ మనకు అసలు కష్టం అనిపించదు. సో చూసారు కదండి, చాలా సింపుల్గా మన పూజ గదిని అయితే మనం సర్దేసుకున్నాం. మనం పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్లీనింగ్ చేసినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు. నా వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.